నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి నుంచి అండి. నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేలయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. కూర్చోండి. దేవుని నామని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉంటే మరొకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడు ఆయన, ప్రార్థనకి జవాబిచ్చేవారని మన వారం చెప్పుకున్నాం కదండి. మన ప్రతి ప్రార్థన ఆలకించి కష్టమైన శ్రమైనప్పటికీ కూడా మన జీవితంలో మేలు చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి దేవునికి మరి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి 2 దినవృత్తాంతాలు 6వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదువుదామండి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మరి ఒకసారి మీ కృపాసనం సమీపించి ప్రార్థిస్తున్న అల్పురాల్ని అయోగ్యురాల్ని మీ పక్షంగా నిలబడి ఉండగా ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపి మీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడి నాయన మీ వాక్యాన్ని మాకు బోధించి వాక్య ప్రకారం ప్రవర్తించే భాగ్యం మాకు ప్రసాదిస్తారని నమ్ముచు యేసు ప్రభువారి దివ్యనామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 2 దినవృత్తాంతాలు మొదటి నుంచి చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేసెను. గాఢాంధకారమందు నేను నివాసము చేయదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నేను నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేళ్ల సమాజకులందరూ నిలుచుండగా వారిని దీవించెను. ఇక్కడ చూడండి, మరి దావీదు దేవుని మందిరం కట్టించాలని ఎంతో ఆశపడ్డారంట. చూడండి, దేవుడు మరి దావీదు గారు ఎంతో ఆశపడితే, ఎంత ఆశపడినప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు నీ చేతులతో యుద్ధాలు చేసావు, రక్తం చిందించావు, కాబట్టి నీవు మందిరం కట్టడానికి వీల్లేదు. కానీ మరి నీకు పుట్టబోయేటువంటి నీ కుమారుడు నాకు మందిరాన్ని కడతాడు అని చెప్పి దేవుడు చెప్పారు.
చెప్పినప్పుడు ఆ యొక్క మందిరానికి కావలసిన సమస్త సామాగ్రి కూడా వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము అన్నీ కూడా వజ్రాలు, రత్నాలు, ఇంకా రకరకాలండి మొత్తం అంతా కూడా అలా మెటీరియల్ అంతా సిద్ధం చేశాడంట. ఎవరు? దావీదు గారు. ఏమండి, టన్నులు టన్నులు బంగారాలు అనమాట. మామూలు బంగారాలు కాదు, చిన్న చిన్నగా కాదు. ఏమండి, ఇంకా లారీలు లారీలు బంగారాలు అనమాట. ఏమండి, అంత బంగారపు మందిరంగా చేయడం కోసం అక్కడంట సుత్తి దెబ్బలు కూడా వినబడలేదంట. అంటే అంత మరి మెటీరియల్ అంతా ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చేసేయడం అంట. అంత ఫుల్గా అదంతా సిద్ధం చేసిన తర్వాత మరి సొలొమోను పట్టాభిషేకం అయిన తర్వాత తను మందిరాన్ని కట్టించడానికి పూనుకున్న మరి మందిరం 7 సంవత్సరాలు కట్టారు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అంటే రెడీ చేసేసిన వాటిని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 7 సంవత్సరాలు. తను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మరి స్టార్టింగ్ కదండి, చాలా దీనంగా వినయంగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ రాసినటువంటి వాక్యం చూడండి, 7వ అధ్యాయం 15వ వచనానికి దేవుడు చెప్పినటువంటి మాట ఆన్సర్ అనమాట దీనికి. మరి తర్వాత మళ్ళీ దానికి వస్తానండి. కానీ ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును అని దేవుడు సమాధానం ఇచ్చింది కూడా ఆయన రాశారు. ఈ 6వ అధ్యాయం మొత్తం చూస్తే కనుక ప్రార్థన మాత్రమే ఉంది. ఏమండి, ప్రార్థన చేసేవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. మేము ప్రార్థన తప్పకుండా చేస్తామండి అన్నవాళ్ళు, మేము తప్పకుండా ప్రార్థన చేస్తామండి. మరి మేము అన్నవాళ్ళు మాత్రమే చెప్పండి. మేము ప్రార్థన చేయట్లేదు అన్నవాళ్ళు చెప్పండి. ఏమండి, ప్రార్థన చేయట్లేదు అన్నవాళ్ళు ఏమండి, అందరూ చేస్తున్నారా ప్రార్థన? మీరు దేవునితో సంబంధం కలిగినటువంటి వారిగా ఉంటే, దేవునితో మాట్లాడే వారిగా ఉంటే, ఏమండి, ఒక మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఏమండి, మంచి తల్లిదండ్రులు, మంచి పిల్లలు ఉంటే మాట్లాడకుండా ఉంటారా? ఏమండి, మాట్లాడకుండా ఉండేది ఎవరితో? కోపం వచ్చో లేకపోతే ఇంకా దేంతోనో దాంతో మాట్లాడుతూ ఉంటారు. అన్నీ అనుభవిస్తూనే ఉంటారు. చేసిన కూరలు తింటారు, కానీ ఆ గోడకు చెప్పినట్టు లేకపోతే దీనికి టేబుల్కి చెప్పినట్టు చేస్తూ ఉంటారు. మనం అన్నీ అనుభవిస్తూనే ఉన్నాం దేవునికి. కానీ చక్కగా కృతజ్ఞతగా మనం ఏం చేయాలంట? మోకరించి ప్రార్థన చేసే అలవాటు కావాలి. మోకరించి ప్రార్థన చేయని వాళ్ళు ఎదగలేరండి. మీరు ఒక చెట్టుని నాటారనుకోండి, ఏమండి, ఒక చెట్టుని నాటారు, మీరు ఎప్పుడూ కూడా నీళ్లు పోయకండి. విత్తనం పెట్టేసి నీళ్లు పోయకండి. కొత్త వ్యవసాయం. ఏమండి, పెట్టుబడి తీసుకురండి, ఏమండి, విత్తనాలు తెచ్చుకోండి, అంతా దున్నించేసి విత్తనాలు పెట్టేసేయండి. ఇంకంతే. వర్షం వచ్చినప్పుడు ఎప్పుడన్నా దాని ఇష్టమైతే మొలకొస్తుంది. మళ్ళీ వర్షం వచ్చినప్పుడు బ్రతికుంటే కాయలు కాస్తుంది, లేకపోతే ఎలా ఉంటుంది పంట? ఏమండి, భలే చెప్తారండి. మన ప్రార్థన లేకుండా మన జీవితాలు ముందుకు వెళ్ళట్లేదా? ఏమండి, ప్రార్థన చేయకుండా ముందుకు వెళ్ళిపోతున్నాయి కదా. మరి రోజు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఏమండి, ఆ పంటలానే ఉంటుంది మన జీవితం కూడా. ఎండిపోయి వాడిపోయి అది లాభకరంగా ఉంటుందా నష్టకరంగా ఉంటుందంటే ఎలా ఉంటుందండి? వాళ్ళు ఎంత తడి పెట్టినా, ఎంత నీళ్లు పెట్టినా, ఎన్ని మందులు వేసినా సరైనటువంటి వాతావరణాలు లేకపోతేనే రైతులు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలకు వచ్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అసలు ఏమీ చేయకుండా, ప్రార్థన చేయకుండా, ఏమండి, యేసుప్రభు అంటే మా ఆవిడ వెళ్తుందండి, మా అబ్బాయి వాళ్ళు వెళ్తారండి, మేము ఎప్పుడప్పుడు వెళ్తూ ఉంటామండి, ఏమండి, అంటే ఫలించాలండి. మనం ఎవరికి వాళ్ళే ఫలించాలి. ఏమండి, తోటలో ప్రక్కన చెట్టు కాస్తుందిగా, నేను కాగిపోతే ఏమైంది అందనుకో చెట్టు. ఏమండి, ఇదేంటి ఈ చెట్టుకి ఏమి రాలేదేంటని చూసినప్పుడు ప్రక్కన చెట్టు కాసిందిగా అన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందండి? ఏమండి, ఏ చెట్టు కాడి చెట్టు కాయాలి కదా. ప్రార్థన అనేటువంటిది మనం ఫలించడం అనమాట అండి. దేవునితో మాట్లాడుకోవడం, దేవునికి మనకి సంబంధం ఉన్నప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం అన్నమాట. లేకపోతే ఫలించలేం, అస్సలు ఫలించలేం. నాకు ఇప్పుడు చిన్నప్పుడు గుర్తు అనమాట, ఒక చెట్టు ఉండేది సిఎస్ఐ చర్చి దగ్గర. బఠానీకాయలానే ఉండేవి, అందమైన చెట్టు. ఈ ఈ దండలు ఎలా కలర్ ఉన్నాయో అలాంటి అందమైన కాయలు ఫుల్గా ఉండేవి. అదేం చేశారంటే పాత చర్చి తీసేసి కొత్త చర్చి చేయడానికి అంతా చేశారు. కానీ దానికి అక్కడ నీళ్ళు లేకుండా పోయినాయి. నాకు అది చాలా బాగా నచ్చి ఒక పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 చెంబులు తీసుకొని నీళ్ళు పోసేదాన్ని. పోసిన రోజు మళ్ళీ కొంచెం నీట్గా ఉండేది. ఏమండి, 2 చెంబులో బకెట్లో పోసేదాన్ని, కానీ గుర్తులేదు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూస్తే మళ్ళీ వాడిపోయి ఉండేది. మళ్ళీ వాళ్ళ ఇంటికాడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళి పోసేదాన్ని. ఏ అమ్మాయి, ఎందుకంటే ఆ చెట్టు ఎంత అందంగానే ఉండేది, కానీ జాలి అనిపించేది. ఏమండి, నీళ్ళు లేకపోతే కొంచెం అందమైన చెట్టు అనమాట. ఆ చెట్టు
ఇప్పటికీ అలా గుర్తుండిపోయింది నాకు. కాబట్టి మనం ప్రార్థన లేకపోతే ఫలించలేమండి. ప్రార్థన లేకపోతే ఏమండి, మా ఆవిడ ప్రార్థన చేస్తుందండి, మేము వారానికి ఒకసారి చర్చికి వెళ్ళి వచ్చేస్తున్నామండి, ఇంకా ఆశీర్వాదం రావట్లేదండి. ఏమండి వస్తుందండి? లేదండి. 10 సంవత్సరాలు రండి, అలాగే ఉంటుంది. 10 సంవత్సరాలు వచ్చినా అలాగే ఉంటుంది. మనం ఫలించం. మన ఫలాల ద్వారా అన్యజనులు ఏమిటండి, అన్యజనులు అందరూ మిమ్మల్ని ధన్యులు అంటారంటే ఎలా ఉంటుందండి? ఎందుకమ్మా ప్రార్థనకి వెళ్తున్నారు కానీ వాళ్ళు అంతేనమ్మా, మేము చూడండి అంటారు పక్కన వాళ్ళు. అవునే కదా? ప్రార్థన చేసే అలవాటు కావాలి. దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు, పరలోకమందున్న దేవుడు ప్రార్థనలు వింటారా లేదా అంటానికి ఈ అధ్యాయం మనకు రుజువు. అందుకోసం మీకు ఒకసారి చదివి వినిపించుదాం. ఏమండి, ఈ అధ్యాయం అంతా చకచక చదువుతాను. మీరు మరి ఎవరు చదవట్లేదు కదా, చకచక నేనే చదువుదాం అనేసి మరి దేవుడు అంటున్నారు, మరి నేను ఎప్పుడు కూడా నిత్యము కూడా గాఢాంధకారంలోనే కాపురం ఉంటున్నాను. అంటే మహామహుడైనటువంటి దేవుడు, పరలోక రాజ్యంలో ఆయన ఉండేటువంటి దేవుడు మరి గాఢాంధకారంలో ఉండడం ఏంటి అంటే, మనుషుల హృదయాల్లో కూడా చోటు లేని పరిస్థితి, భూమి మీద ఎక్కడ కూడా మందిరాలు లేనటువంటి పరిస్థితి అలా ఉంది. అప్పుడు చెప్పినప్పుడు మరి దావీదు ఎంతో వేదన పడి, నేను మందిరం కట్టాలనుకుంటే నీవు కట్టడం కుదరదు కానీ నీ కుమారుడు కడతారని చెప్పినప్పుడు దానికోసం మెటీరియల్ అంతా సిద్ధం చేసి మరి కుమారుడు కూడా పిలిచి చాలా జాగ్రత్త, ఆయన్ని ఘనపరిస్తే ఆయన ఘనపరుస్తారు, ఆయన తృణీకరిస్తే ఆయన కూడా తృణీకరిస్తారు, చాలా జాగ్రత్త. ఆయన మాటలు విని మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడిని ఏం చేస్తారు, దీవిస్తారు బాబు అని చెప్పి మరి నువ్వు గాన తృణీకరించావంటే తప్పకుండా నిన్ను కూడా తృణీకరిస్తారు. ఆ మాట కూడా చెప్పాడండి దావీదు గారు. ఆ మాట కూడా చెప్పి చాలా జాగ్రత్త, దేవుడు అంటే ఏం చేయాలి, మీరు ఏమండి భయభక్తులు కలిగి ఉండాలి. ఒక మనిషితో సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఒక ఏమండి మనకి మేలు చేసే వ్యక్తితో సంబంధం తెగిపోయినా, ఒకవేళ అంటే మనంతట మనం తెంపుకోవడం కాదు, ఒకవేళ పోయినా పర్వాలేదు కానీ దేవునితో నువ్వేమవకూడదు, ఎడబాటు అనేటువంటిది రాకూడదు. ఇక్కడ మరి ఆయన మరి ఏంటంటే నిత్యము కాపురముడికే నిత్య నివాసంగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నానని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేళ్ల సమాజకులందరూ నిలుచుండగా వారిని దీవించెను. మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఈ కట్టబడినటువంటి మందిరం అంతా కూడా అటు తిరిగి ప్రార్థన చేస్తే ఆ తర్వాత ప్రజల వైపు తిరిగి వాళ్ళందరినీ దీవించి తను చెప్తున్న మాట ఏంటి అంటే, దేవుడు నా తండ్రి అయినటువంటి దావీదుకి స్వయంగా తానే మాట ఇచ్చాడు, నీ కొడుకు నీ కుమారుడు మందిరం కడతాడని చెప్పారు అని చెప్పి స్వయంగా ఎవరు కట్టించారంట, ఆయనే కట్టించారు ఈ మందిరాన్ని అని దేవునికి స్తోత్రాలు చెల్లించి కలుగునుగాక. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామము ఉండుటకై ఒక మందిరమును కట్టింపవల్లని నేను ఇశ్రాయేలు గోత్రస్థానములన్నిటిలో ఏ పట్టణములో నేను కోరుకొనలేదు. నా జనులైన ఇశ్రాయేళ్ల మీద అధిపతిగా ఉండుటకై ఏ మనుషునైనను నేను నియమింపలేదు. ఇప్పుడు నీ నామముండుటకై యెరూషలేమును కోరుకుంటుని, నా నామముండుటకై యెరూషలేమును కోరుకుంటుని, నా జనులైన ఇశ్రాయేళ్ల మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకుంటుని. ఇప్పటి వరకు కూడా నేను ఎవ్వరిని, ఏ మనిషిని కోరుకోలే, ఏ మందిరాన్ని కోరుకోలే. ఇప్పుడైతే మాత్రం ఇశ్రాయేళ్ల గోత్రములో ఎవరిని కోరుకోలే. ఇప్పుడు దావీదు గారిని కోరుకున్నాను, యెరూషలేము మందిరాన్ని నేను కోరుకుంటున్నానని దేవుడు సెలవిచ్చారు. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడైను. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవలని నీవు ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే, కానీ నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. యెహోవా సెలవు ప్రకారం నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేళ్ల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా మందిరమును కట్టించి, యెహోవా ఇశ్రాయేలుతో చేసిన నిబంధనను గుర్తైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి ఇశ్రాయేళ్లందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. ఈ మాటలన్నీ చెప్పి, ఏమండి ఆయన కట్టించారని మొత్తం చదివింది విన్నారు కదా, ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత మోకాళ్ళుని ప్రార్థన చేయడం ఆరంభిస్తున్నాడు. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును
3 మూరల ఎత్తును ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణమును అందుంచి దాని మీద నిలుచుండి సమాజముగా కూడియున్న ఇశ్రాయేళ్ళందరి ఎదుట మోకాళ్ళుని, అదేంటంటండి మన భాషలో ఒక స్టేజ్ అనుకుందాం ఏమండి. 5 మూరలు అంటే ఏమండి 5 3 15 చాలా పెద్దది అది కూడా ఏమండి. ఈ మందిరంలో దగ్గర దగ్గర సగం మందిరం అంత ఉండొచ్చు, అంతటిది ఇత్తడిది అనమాట అండి. అది దాని మీద నిలుచుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా ఇశ్రాయేళ్ల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ ఉండు నీ వంటి దేవుడు ఆకాశం అందైనను భూమి అందైనను లేడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏంటంటండి హృదయపూర్వకంగా నిన్ను అనుసరిస్తూ ఏం చేయాలంట దేవుణ్ణి ఏమండి, హృదయపూర్వకంగా, అంతేగాని పైకి చేస్తే కాదు. హృదయపూర్వకం అంటే ఏంటి? లోపల ఏమాత్రము కల్మషము లేకుండా దేవుడంటే ఇష్టంతో, ఇష్టమైన భావంతో ఏం చేయాలంటండి, నిన్ను అనుసరించు నిబంధనను నెరవేర్చు ఏంటండి, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు. ఏమండి, ఆ భక్తులకి దేవుడు ఏం చేస్తాడంట, కృపను చూపిస్తారంట. నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానం చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చి ఉన్నావు. మంచి మందిరం అండి, అందమైన మందిరం, చాలా ఏమండి స్వర్ణ మందిరం అని వచ్చు దాన్ని. ఏమండి మొత్తం అంతా కూడా బంగారంతోనే అలా పొదిగేశారనమాట అండి. పెద్ద పెద్ద దేవదూతలు మరి ఆ దేవదూతలు కూడా ఈటొకళ్ళు నుంచొని అటొకరు నుంచొని ఇలా చేతులు చాపితే అవి కూడా అక్కడ వరకు కూడా మొత్తం బంగారంతో పొదిగేశారు. ఏమండి నార్మల్ కాదండి. అక్కడ ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి అనుకోండి, ఈ ఫ్లవర్స్ కూడా బంగారాలే. అంటే ఇంత చిన్నవి కాదు సుమా, ఏదో కొంచెం అందంగా ఉండాలని మనం తక్కువ రేటే మరి. కానీ వాళ్ళు అందంగా ఉండటం కోసం ఎంత అలంకరించారో, నార్మల్ కాదండి. అక్కడ మందిరం అంటే చాలా అందమైన మందిరాన్ని కోట్ల రూపాయలైనా సరే రావన్నమాట. అంత మందిరాన్ని నీవు మరి సెలవిచ్చినటువంటి మాటను ఈ విధంగా ఇప్పుడు ఉన్నట్టుగా నెరవేర్చావు ప్రభువా. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన యెడల ఇశ్రాయేళ్ల సింహాసనం మీద కూర్చుండివాడు నీ ఎదుట ఉండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేళ్ల దేవా యెహోవా దయచేసి నెరవేర్చము. ఏంటంటండి, నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులు వారి ప్రవర్తనతో ఏమండి ప్రవర్తన కాపాడుకుంటే, దావీదుతో చెప్తున్నారు, నీవు ఎలా నడుచుకున్నావో నీ కుమారులు కూడా నీకు ఇలా నడుచుకున్నారనుకో, వాళ్ళ ప్రవర్తన కాపాడుకున్నారనుకో, నా నిబంధన కరెక్ట్గా నెరవేరుస్తా. దేవుడు చెప్తున్నమాట. అంతేగాని ఆయన వాగ్దానం చేసి తప్పకుండా చేసేస్తానులే పై మాటలు కాదండి. దేవుడు ఎలా మాట్లాడతారు అంటే, నీవు కరెక్ట్గా ఉంటే నేను కరెక్ట్గా, నువ్వు చేస్తే నేను చేస్తాను అని చెప్తారు ఆయన. అంతేకాని పర్వాలేదులే నువ్వు చేసేస్తావు కాబట్టి నీ కొడుకులకు కూడా చేసేస్తానులే ఏమండి అని కాదు. నీవు కరెక్ట్గా ఉండాలి. మేము ప్రార్థనకు వస్తున్నాం కంటే మా పిల్లోడు ఫస్ట్ క్లాస్లో రావాలండి. ఆ పిల్లోడు కూడా భక్తిగానే ఉండాలండి. ఏమండి అంతేనా కాదా? ఇప్పుడు ఆంటీ గారు సాక్ష్యం చెప్పుకున్నారు. ఏమని చెప్పారు? అబ్బా ఆ జాయ్ అన్న వాళ్ళ మనవడు, అమ్మమ్మ ఒక్కసారి అక్కకు ఫోన్ కలుపువా, ఇప్పటికిప్పుడు కంగారుగా ఉంది, ప్రార్థన చేయించుకుంటా. ప్రార్థన చేస్తే చాలు మళ్ళీ నెమ్మది పడిపోయావు, సంతోషంగా ఉండేవాడు. కాబట్టి ఏంటంట, వాళ్ళకి కూడా కావాలి. మనమేమో భక్తిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఉంటే వాళ్ళకి ఏమీ కలుగుతాయండి. దేవుడు నిర్మోహమాటంగా నీవు మోమాటం లేనివాడవని ఎరుగుదుము అంటారు కదా. దేవుడు కూడా పాత నిబంధనలో కూడా అలాగే చెప్పారు. మరి నా ముందర నడిచినట్లుగా నీ కుమారుల ప్రవర్తన కాపాడుకొని, కుమారులను తమ ప్రవర్తన కాపాడుకుంటే కనుక నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన యెడల ఇశ్రాయేళ్ల సింహాసనం మీద ఒకడు ఉంటాడు నీకు తప్పకుండా అని నీవు సెలవిచ్చినటువంటి మాట ఇశ్రాయేళ్ల దేవా దయచేసి నెరవేర్చుము. ఇశ్రాయేళ్ల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక. అతనికి పుట్టినటువంటి అతని కుమారుడైనటువంటి నేను తప్పకుండా ఈ మాటను మీరు స్థిరం చేసి తప్పకుండా ఇశ్రాయేలు మీద రాజుగా నన్ను నియమించండి. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే. ఎంత జ్ఞానం అండి. ఏమండి మీరు ఏమన్నా మనుషులతో కలిసి జీవనం చేస్తారా? దేవుడు ఎక్కడ ఉంటారంట? ఆకాశ మహాకాశాలు ఆయన్ని పట్టజాలం. మనం మరి అలా వంగి చూస్తే చాలు, మనం ఇలా అందరం ప్రార్థన చేసుకుంటూ ఉంటే మన మధ్యలోకి వచ్చేసి కూర్చొని ఒక చిన్న సోఫాలో కూర్చున్నట్టు ఊహిస్తాం. ఆయన చూస్తే చాలండి పైనుంచి. ఏమండి
మన హృదయంలో ఉండడానికి రిక్తినిగా చేసుకొని ఆయన ఇష్టపడ్డారు చాలా. ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో, ఎవరు ఊహిస్తున్నారో మొత్తం అంతా ఆయనకి తెలుసు. కాబట్టి మరి మనుషులతో కలిసి దేవుడు భూమి అందు నివాసము చేయడా, ఆకాశమును మహాకాశము నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందు విన్నపమందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబగలు నిలుచునుగాక. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటంటండి, నీ సేవకులైనటువంటి ఎవరైనప్పటికీ కూడా, ఎవరైనా ఏమంటే ఈ మందిరంలో ప్రార్థన చేస్తే, ఈ మందిరం చూసి చేతులు అలా చాపి ప్రార్థన చేసినా మీరేం చేయాలి? ఆకాశమందు ఉన్న మీరు వినాలి. మీరేం చేయాలి? మీరు తప్పకుండా కొంచెం లక్ష్యం ఉంచండి. వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే మీరు అంగీకరించండి అని చెప్తున్నాడు అనమాట అండి. ఈ స్థలమందున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. ఎవరైనా రాత్రిపూట వచ్చినా పగల పూట వచ్చినా ఏమైనా టైం పెట్టారండి దేవుడు? ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు చేసుకోవడం. ఏమండి అంటే ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? రెడీలో ఉండాలి. మన చుట్టాలు వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, కుటుంబ ప్రార్థన రోజు 8ంటికి చేస్తున్నాం మనం. చుట్టాలు వచ్చి మాట్లాడితే మన కుటుంబ ప్రార్థన ఎక్కడికి పోద్దండి? 9:30కి 10ంటికి పోవచ్చు. ఒకవేళ మిస్ కూడా అవ్వచ్చు. ఆయన చూసి పడుకోండి, చల్లగా పడుకోండి. ఏమండి అంతేనా కదా? కొంచెం ఏదన్నా ఏ ఫలావులు లాంటివి చేశారు అంటే అసలు వీళ్ళ పని ఏంటి? ప్రార్థన కూడా ఉండదనమాట. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుడు రాత్రింబగళ్ళు ఈ మందిరమే కాదండి నిన్ను చూస్తూ ఉంటాడు. ప్రార్థన చేయడానికి రాత్రింబగళ్ళు అవకాశం ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తే ఏమండి ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వింటారంట. అవసరమై మనకి ప్రార్థన అవశ్యత తెలియదు. అందుకే ప్రార్థనలు సరిగా చేయలేకపోబట్టే మన జీవితంలో మేళ్ళు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. మనం అనేకుల కోసం ప్రార్థన చేయడం, మన కోసం ప్రార్థన చేయడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మన పనులన్నీ ఏమైపోతూ ఉంటాయి? రోజు అన్నీ సమకూడి జరుగుతూ ఉంటాయి. మీరు పనులు చేసుకున్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. ఏమండి మనసులో ప్రార్థన, ఆత్మతో మనసుతో లోపల మీ శరీరం అయితే పనులు చేస్తుందేమో, మీరేం చేసుకోవాలి? లోపల మైండ్ ఏంటి? ప్రార్థనే చేస్తూ ఉండే. ప్రభువా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మరి ఎవరి కోసమైనా లోపల ప్రార్థన మీరు చేస్తూ ఉండొచ్చు అనమాట. ప్రార్థనకి ఏమాత్రం కూడా ఆఫ్టింగ్ ఉండకూడదంట. కానీ మరి దౌర్భాగ్య పరిస్థితి ఏంటి? ప్రార్థన అంటే తెలియనటువంటి పరిస్థితి. అలా మనం ఉండకూడదు. మన జీవితాలు మార్చబడాలి అంటే, మనం ఫలించాలి అంటే ఏమండి ఒక్క వర్షంతో ఎండిపోయిన చెట్లు, ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్లు ఏమైపోతాయండి? బ్రతికిపోతాయి. వాటికి చక్కగా ఫలాలు వచ్చేస్తాయి. కాబట్టి మనం ఈ రోజు నుంచే ప్రార్థన చేయడం ఆరంభించాలి. ఇక్కడ చెప్తున్నాడు, మరి నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలు నీవు ఆలకింపుము. ఆకాశమునున్న నీ నివాస స్థానమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. ఫస్ట్ ఏం చేయాలంటండి? దేవుడు ప్రార్థన ఆలకించేవారు, ఆ తర్వాత మనల్ని క్షమించేటువంటి వారు. మనకి ఏదైనా కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చిందంటే ఏదో పొరపాటు జరుగుతూనే ఉంటాయి. ఏమండి ఆ పొరపాటులో మనం ఏం చేస్తాం? మొర పెడతాం. ప్రభువా మమ్మల్ని క్షమించండి, ఇరుకులో పడిపోయాం నాయన అంటే దేవుడు ఏం చేస్తారంట? వింటారంట, క్షమిస్తారంట అండి. ఆలకించి క్షమించే దేవుడు. ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము వాక్యం చెప్తున్నానమ్మా, తర్వాత చూస్తాను. వాక్యం చెప్తున్నా. 20 వచనం. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములను వినుటకై నీ నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలమందున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రి పగలు నిలిచునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. ఎవడైనా తన పొరుగు వాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు
నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. చూడండి, ఏ మనిషి అయినప్పటికీ కూడా తన పొరుగు వాని ఎడల తప్పు చేస్తే, ఏమండి మనకు అర్థం అవుద్దండి ఈ మాట. ఏంటి అంటే, ఒక ఇద్దరికి ఒక గొడవ వచ్చింది, తప్పు చేశారు ఒకళ్ళు. ఆ యొక్క తగువుని కానీ ఆ యొక్క అన్యాయాన్ని కానీ దేవుని మందిరానికి తీసుకొచ్చి, ఏమండి పెద్దల దగ్గరికి వెళ్ళి ఎలా అయితే చెప్తామో అలా దేవుని మందిరానికి తీసుకొచ్చి, ప్రభువా మరి ఇదిగో ఈ విషయంలో ఇలా జరిగింది ప్రభువా, మీరు కనికరించండి అని ప్రార్థన చేస్తేనంట ఏంటంటండి, తప్పు చేసిన వాని తల మీదకి శిక్ష వస్తుందంటండి. ఏమండి మరి అలాంటి ప్రార్థనలు ఎప్పుడైనా చేస్తున్నామా? రాత్రి మగల దెబ్బ మనమే ఆలోచిస్తాం. ఏమండి పెద్ద మనుషులు కావాలి, కోర్టులు కావాలి, పోలీస్ స్టేషన్లు కావాలి. మరి ఈ వాక్యం ఏంటండి అసలు? ఏమండి ఈ వాక్యం ఏంటి అసలు? దీని అర్థం ఏంటి? తన పొరుగువాని వాళ్ళ తప్పు చేస్తే, ఇప్పుడు చంపేశారండి ప్రవీణ్ గారిని, చంపేస్తే ఆ యొక్క కేసు ఎక్కడికి తీసుకొచ్చి వాదించాలి? ఎక్కడికి తీసుకురావాలి? కోర్టా, పోలీస్ స్టేషనా? ఏమండి అక్కడికి కాదంట, మందిరానికి తీసుకురావాలంట. మరి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారా? అందరు కలిసి ఎవరి మందిరాల్లో వాళ్ళు ప్రార్థన చేయండల్లా అన్నారనుకోండి, ఎప్పుడో ఏమైపోను కేసు, ప్రవీణ్ గారు మమ్మల్ని క్షమించండి, గెలవలేకపోయామండి అన్న పరిస్థితి రాదు. బయటికి తీసుకొచ్చి అప్పచెప్తాడు దేవుడు. కానీ మరి ఎందుకని గెలవలేకపోయారు? దేవుని మందిరానికి ఆ యొక్క వివాదాన్ని తీసుకురాకపోవడాన్ని బట్టే. అంటే తీసుకొచ్చామండి, హృదయపూర్వకంగా కాదు, చిన్న ప్రార్థన చేసి వెళ్ళటం, నాయన మీరు ఎలా బయలుపెడతారో అని చెప్పి చిన్ని ప్రార్థన ఇక్కడ చేసేసి అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తారు? మనుషుల మీదే ఆశ పెట్టుకుంటారు. మీరు నిలబడండి, మీరే చేయండి, అబ్బా సూపర్ అండి అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ వివాదాలు వచ్చినప్పుడు దేవుని మందిరానికి వస్తే కనుక అక్కడ దేవుని సన్నిధిలో ఆయన ఒట్టు పెట్టబడి, ఆ ఒట్టు ఈ మందిరమందుడు ఈ బలిపీఠం ఎదుటకు వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. నీ జనులైన ఇశ్రాయేలు నీ దృష్టి ఎదుట పాపం చేసిన వారే తమ శత్రువుల బలమునకు పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన యెడల నీ జనులైనటువంటి ఇశ్రాయేలు ఎవరైనప్పటికీ కూడా, అది నువ్వవచ్చు నేనవ్వచ్చు, ఏంటంటండి ఒకవేళ ఏదైనా పొరపాటు చేసావు, గప్పుకుని అన్నావు, లేకపోతే కొంచెం ఏదైనా తెలియక పొరపాటు అయింది, ఆ పొరపాటు నువ్వేం చేయాలంట? ఈ మందిరానికి వచ్చి, ఏమండి లేకపోతే దూరంగా ఉన్నారనుకోండి, విదేశంలో ఉన్నారనుకోండి, నువ్వు అంత దూరం నుంచి రాలేకపోతే ఈ మందిరం తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తే అంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అంత అవకాశం ఇచ్చాడు. ఇంటికాడ ఉన్నాం అనుకోండి, ఏంటంట మందిరం తట్టు చేతులు చాపి, మరి దానియేలు గారు కిటికీ తలుపులు తెరిచి మందిరం వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తూ ఉండేవాడు రోజు కూడా. అదిగో వెళ్తున్నాడు, మరి రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు, కిటికీ తలుపులు తెరుస్తాడు, అలా చేతులు చాపుతాడు, ఏంటో తెలీదు. ఏమండి మరి సొలొమోన్ గారు చేసినటువంటి ప్రార్థన ద్వారా తప్పకుండా వినమని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కాబట్టి ఇక్కడ నీజెళ్ళినటువంటి ఇశ్రాయేలు దేవుని దృష్టికి పాపం చేసి, ఏమండి శత్రువులు మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓడిపోతూ ఉంటే కనుక వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభువా మమ్మల్ని క్షమించండి, మేము చేసింది అపరాధం, మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన చేస్తే దేవుడంట ఆకాశమందున్న నీవు విని ఏం చేయాలంటండి, వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపం చేసిన ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారికి వారి పితరులకు నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదుగాక. వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినందున ఆకాశము మూయబడి వాన కురియనప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల. చూడండి, ఎవరైనప్పటికీ కూడా నీ దృష్టి ఎదుట పాపం చేస్తే వర్షం కురవకుండా ఆగిపోయిందా అంటే మన భాషలో చెప్పుకోవచ్చు. ఏమండి వర్షం అంటే ఏంటి? ఆశీర్వాదం అనుకుందాం. ఆశీర్వాదం లేకుండా మన జీవితంలో కష్టాల పాలైపోయాం, శ్రమల పాలైపోయాం, ఏమండి శోధనల పాలైపోయాం. ఏమండి వర్షం కురవనప్పుడు కూడా ఒకవేళ వర్షాన్ని కురిపించేది ఎవరున్నారండి ఇక్కడ? ఈ ప్రపంచంలో ఎవరైనా సరే వర్షం కురవలేదు అంటే పలానా చోట అప్లికేషన్ పెట్టుకోండి, పలానా అధికారి మీకు వర్షాన్ని కురిపిస్తారు, పలానా చోటకు వెళ్ళి ఏమండి వాళ్ళతో చెప్తే ఏం చేస్తారు వాళ్ళు?
ఈ ప్రభుత్వం ఫలానా కాంగ్రెస్ ప్రభుత్వం వర్షాన్ని కురిపిస్తే ఎక్కడన్నా విన్నారా మీరు? ఇప్పుడు ఏం చేయాలంట? వర్షం కురవకపోతే వారు నీ దగ్గరికి వచ్చి ప్రభువా ఈ మందిరానికి వచ్చి తమ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే, ఆకాశం మూయబడినప్పుడు వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే తమ పాపాలు ఒప్పుకుంటే నువ్వేం చేయాలి? ఆకాశమందున్న నీవు విని ఏం చేయాలంటే వారిని క్షమించి వర్షాన్ని దయచేయమని. నిజంగా చక్కటి ప్రార్థన అనమాట అండి. ఒక మందిరానికి ఏ ఆవశ్యకతలు ఉన్నాయో అసలు దేవునితో ఎలా మాట్లాడుకోవచ్చు. ప్రార్థన అంటే కొన్ని అడగొచ్చేమో, కొన్ని అడగకూడదేమో అనుకుంటూ ఉంటారు కదా. ఏమండి? వీళ్ళు పొరపాటు చేసి యుద్ధంలో గెలవలేకపోతే ఏమండి అప్పుడు కూడా ఏం చేసుకోవచ్చంట? ప్రార్థన చేసుకోవచ్చు అంటండి. ఇప్పుడు వర్షం కురవకపోతే అప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు అంటండి. అలాగే చూడండి, వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములు విడిచిపెట్టి తిరిగిన యెడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను ఈ జనులకు ఇశ్రాయేలును చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గమును వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యంగా ఇచ్చిన నీ దేశమును వారికి దయచేదుగాక. వాళ్ళు మరి ఇక్కడ లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి, కరువు వచ్చినప్పుడు అందరూ వదిలి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు కదా. మరలా దేవుడు ఏం చేయాలంట? మరలా వారికి ఆ దేశాన్ని ఇచ్చునుగాక. దేశమునందు కరువు కానీ తెగులు కానీ కనబడినప్పుడైనను మనం ఏం చేయాలంటండి? మీ ఇంట్లో ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు, అంటే దేశంలోనే కరువు వచ్చిందనుకోండి, ఏమండి కరువు కానీ తెగులు కానీ, మరి తెగులు వచ్చినప్పుడు ఏంటి? తెగులు అంటే ఎప్పుడైనా తెలుసా మీకు? కరోనా కదా. కరోనా అంటే అందరికీ తెలుసు, ప్రతి చంటి పిల్లలకు కూడా తెలుసు. దేశమునందు ఏమండి మీ కుటుంబాల్లోనే కాదు, కరువు తెగులు ఏమండి ఒకవేళ అందరికీ కరువులు రావచ్చు, తెగుళ్ళు రావచ్చు. అప్పుడు కూడా సొల్యూషన్ ఏంటంటండి? కరువు కానీ తెగులు కానీ కనబడినప్పుడైనను గాడుపు దెబ్బ కానీ ఏంటంట? ఎండ ఎక్కువైపోయింది ప్రభు, చల్లడిల్లిపోతున్నాం ప్రభు అంటాం కదా. అప్పుడు ఏంటంట? ఈ మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినా, ఈ మందిరం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేసినా దానికి సొల్యూషన్ ఏంటి? హాస్పిటలా? కాదండి. ఎండ తీవ్రత ఎక్కువైపోయిందనుకో, ఏమండి వర్షం కురవలేదనుకో, తెగులు వచ్చిందనుకో, మీ ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి అనుకో, ఏమండి మీ ఇంట్లో సమాధానం లేదనుకో, ప్రతిదానికి సొల్యూషన్ ఏంటంట? ప్రార్థనే. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే మరి యేసుప్రభు వారు రాత్రంతా ప్రార్థనలో గడిపారు. మరి ఏకాంత స్థలంలో సాయంత్రం అవ్వగానే ఆయన కొండకు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎప్పుడు ప్రార్థన చేస్తాం. మరి యేసుప్రభు వారు ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అది మనకు నేర్పించడం కోసం, ఆయన ఎంతో శక్తి కలిగినటువంటి అయినా మనకి నేర్పించడం. ప్రార్థన చేయకపోతే పనికిరావండి. మనం ఏ టైంలో అంటే ఇప్పుడు చూడండి, కాళ్ళు నొప్పులు వస్తే ఏం చేయాలి? నా కాళ్ళు ఇప్పటి నుంచి నొప్పులు వస్తూనే ఉన్నాయి, ప్రార్థన చేస్తున్నాను, ఆయన టెస్టింగ్ చేస్తున్నాడేమో, మళ్ళీ సరే అంటది ఈరోజు వెళ్దాం అంట, ఆగంటారు. మళ్ళీ ఏంటేమండి ఆగంటది, ఎందుకంటే నాకు ఇష్టం లేక అంతే. ఏమండి షుగర్లో బీపీలో అయ్యి ఉన్నాయి అనేసి వాడమన్నారు అనుకోండి, నాకు అసలు చిరాకు. ఏమండి స్పెట్స్ వేయించుకోవడమా? నాకు కుదరదు ప్రభువా. మరి చిన్నప్పుడు అస్తమాన స్పెట్సే ఉండేది నా ముఖానికి ఎప్పుడు కూడా. ఏమండి మరి దేవుణ్ణి అడిగితే ఏం చేస్తారు? ఆయన ఇస్తారా? ఎవరండి? మరి భక్తులకు ఇచ్చానన్నారు ఆయన. మనం కూడా దేవుని భక్తులమే కదా, మనం కూడా ఏం చేయాలి? ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. ఎవరైనా సరే నీకు విరోధంగా, అందుకే అంటాడు అనమాట యేసుప్రభువు వారు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఎవడైనా నీ మీద పగబడితే ప్రార్థన చెయ్యి, అంతేగాని వాడు ఇలాగున్నాడు వాడు ఇలాగున్నాడు అని 100 మందితో చెప్తే, ఇంట్లో రోజు అదే సంభాషణ చేస్తే ఏమండి దానివల్ల ప్రయోజనం ఉందా? ఏమండి గంట మాట్లాడేది 10 నిమిషాలు మోకరించి, అయ్యా పలానా వాళ్ళ కుటుంబం మాకు విరోధంగా ఉన్నారు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారు? వాళ్ళకంటే వాళ్ళు ఎన్నో పాడు చేయాలనుకున్నారేమో, కానీ నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మరి గాడుపు దెబ్బ అంట. దేశమందు కరువు కానీ తెగులు కానీ కనబడినప్పుడైనను, గాడుపు దెబ్బ కానీ చిత్తపట్టుట కానీ తగిలినప్పుడైనను. చిత్తపట్టడం అంటే ఏమండి అంటే తెగులు వచ్చే అవన్నీ ఏమన్నా పాడైపోయే పరిస్థితులు ఏమైనా కనబడి అనుకోండి, ఏమండి అంతేనా? దాని మీనింగ్ చిత్తపట్టడం అంటే ఒకవేళగానే తెగులే అనుకుంటున్నాను, అంటే చెట్లకి అంతా చీడలు కానీ ఏమన్నా అనుకుంటున్నా మరి నాకైతే. కాబట్టి ఏది తగిలినా సరే మంచి మెడిసిన్ ఇవ్వండి అంటే బోడంత డబ్బు ఖర్చు అవుద్ది, కానీ బాగోట్లా. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ పరిస్థితి ఎలా ఉంది నాయనా, ఈ సంవత్సరం పోతే వచ్చే సంవత్సరం విరక్కాపు దేవుడు ఇస్తారు. దేవునికి ప్రార్థన చేసిన ప్రార్థన ఎక్కడికి
పోదు. అర్థమవుతుందండి? మీరు ప్రతి విషయానికి ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చి కాసేపు కూర్చొని అటు కూర్చొని ఇటు కూర్చొని మాట్లాడుకొని ఏమండి వాళ్ళు పాటలు పాడితే వీళ్ళు పాటలు పాడితే మనకు పాటలు రావు కదా. ఏమండి అటు ఆలోచించి ఇటు ఆలోచించి మాట్లాడి అది చూసి ఇది చూసి ఇంకేంటి నా మొహం. రాగానే నువ్వేం చేయాలి? రాగానే చక్కగా ప్రార్థన చేసుకోవాలి, మోకరించి ప్రార్థన చేసుకోవాలి. హన్నా ఏం చేసింది? పిల్లలు లేకపోతే ప్రార్థన చేసుకుంది షిలోహు మందిరానికి వచ్చి. ఏమండి అక్కడ భక్తిపరులు కాదండి, ఏలీ గారి భక్తిపరుడు కాదండి, తన కుమారులు చాలా దారుణంగా ఉన్నారండి, ఎక్కడేం ప్రార్థన జరుగుద్ది అనుకోలేదండి. ఆవిడ ఏం చేసిందంట? అన్నం తింటాం మానేసి వచ్చి ఏడుస్తా ప్రార్థన చేస్తే తను చేసిన ప్రార్థన, అయ్యా చాలా వేదనలో ఉన్నాను నాయన, నాకు ఒక్క మగబిడ్డని ఇస్తే కనుక నా నిందను కొట్టివేస్తే ఆ కుమారుని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పేస్తాను ఆయన, పాలు విడిచినప్పుడే వదిలిపెట్టేస్తాను ఆయన. చరిత్రలో నిలబడిపోయింది. తర్వాత పిల్లలు కూడా కలిగారు. దేవుని స్తోత్రం చెప్దాం. మందిరంలో చేసిన ప్రార్థన ద్వారా ఈ సంవత్సరం ఒకవేళ నువ్వు ఒకవేళ కష్టపడవచ్చు, వచ్చే సంవత్సరం చాలా ఈజీగా వచ్చేస్తావు. 3 అంతలు ఏమండి భూమికి విశ్రాంతి ఇస్తే కనుక వచ్చే సంవత్సరం 7వ సంవత్సరం దానికి గాన విశ్రాంతి ఇద్దామని నీవు ఉద్దేశించుకుంటే 6వ సంవత్సరంలో 3 అంతలు పంట ఇస్తా అన్నాడు. ఏమండి ఒకవేళ దేవుని మాట చేస్తే ఏం చేస్తాడంట? 3 అంతలు ఇస్తాడంట. మరి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తామనుకోండి, వచ్చే సంవత్సరం అయినా రాదా? ఏమండి ఎన్ని అప్లికేషన్లు పెడితే అన్నీ ఫెయిల్ అయితే కొంతమందికి ఇళ్ళకి పెడతారు, వాటికి పెడతారు, ఇట్లకి పెడతారు, అన్నీ ఫెయిల్ అవ్వచ్చు. కానీ దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఏమవుతుందో? మేము చర్చి నిమిత్తం కూడా ఇలాగే ప్రార్థన చేస్తాం. అప్పటికి ఏంటి వాళ్ళకేం తెలియదు, సీలింగ్ తెలియదు, టైల్స్ తెలియవు, కానీ చక్కగా రాసేసామండి. రాసేసేసి ప్రార్థన చేసేస్తాం. తీరా చూస్తే అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు అర్థమైంది. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి నీ ప్రార్థన నువ్వు రోజు ప్రార్థన చేసుకోవాలి. గాడుపు ఎక్కువగా ఉందంటే ఏంటో ప్రతి సంవత్సరం కంటేనంట 100 సంవత్సరాల తర్వాత వచ్చిందంట ఈ ఎండ. ఏంటంట ఇలా కాదు. మనం ఏం చేయాలి? ఎక్కువగా గాడుపు ఉందా ప్రార్థన చేద్దాం. ఎవరి చేతిలో ఉన్నాయి ఇవన్నీ కూడా? దేవుని చేతిలో. మీ ఇంట్లో నీ భర్త సరిగ్గా సంపాదించట్లేదా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ కొడుకులు సంపాదించట్లేదా? ప్రార్థన చేయాలి. పిల్లలకి జ్ఞానం లేదా? మోకరించి ప్రార్థన చేయాలి. వాళ్ళిద్దరు నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తే ఏమవుతారు? ఫస్ట్ క్లాస్ వచ్చేస్తారు. ఈడు ఒకడో నెత్తి మీద పడి ఏమండి చదవరు పెట్టరు. ఏమండి అలా కాదు. ఏం చేయాలి మనం? ఇద్దరికి భార్యాభర్తలకు దెబ్బలాట అవుతుంది అనుకో, నెత్తి మీద చేసి ప్రార్థన చేసి నా భర్త నా మాట వినాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఏమైపోతాడు? మంచిగా నాకు తెలుసండి, మారడని తెలుసండి, ఏదో చేస్తామేనండి. ఏమండి అలా కాదు. మనం ఏం చేయాలి? దేనికైనా సరే ప్రార్థన ఆలకించువాడు ఆయన. ఇలా మనం మొరపెట్టినప్పుడు ఎలా అంటే మన వారంలో కొంచెం చాలా వరకు చూసుకున్నాం. చిన్నదే చెప్దాం అనుకున్నాను, సరే ఈ అధ్యాయాన్ని వివరించాలని అనిపించింది. కాబట్టి ఆయన ఇలా ప్రార్థనకి చెవి యొగ్గుతాడంట. భక్తిహీనుల ప్రార్థన ఆయనకి అసహ్యాన్ని పుట్టిస్తుందంట. యథార్థవంతులు ప్రార్థన చేస్తే ఆయనకి ఆనందకరం అంట. నీ మేలు కోసం నువ్వు మంచిగా ఉండాలని, నీ భర్త మంచిగా ఉండాలని, నీ ప్రక్కన వాళ్ళు మంచిగా ఉండాలని, నీ దేశం బాగుండాలని ప్రార్థన చేస్తావు మంచిదానివి అయితే. మామూలు వాళ్ళు అయితే ఏమంటారు? ఏమండి వాళ్ళ ప్రార్థన కాదు, వాళ్ళు ముందు మాట్లాడిన మాటలను బట్టి వీళ్ళు ప్రార్థన చేసినా దేవునికి ఏంటంటే అసహ్యం అని ఉంది దేవుని వాక్యం. గర్విష్ఠులు ఎవరన్నా ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టం ఉండదంట. కాబట్టి మనం మరి దీనులుగా ఉండాలి. సొంకరి ప్రార్థన దేవుడు ఆలకించారంటారు కదా. పరిసయ్యుని ప్రార్థన హెచ్చించుకొని ప్రార్థన చేశాడు. నేను గొప్పోడిని, రోజుకు 3 సార్లు చేస్తా, 7 గంటలు చేస్తా, 6 గంటలు చేస్తా, ఇలా కాదు. మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం మొదలు పెడితే నీ జీవితం మారిపోద్ది అంతే. ఇక్కడ అంటాడు తర్వాత చూడండి, చిత్తపట్టుట కానీ తగిలినప్పుడైనను, మిడతలు కానీ చీడ పురుగులు కానీ దండు దిగినప్పుడు అయినను. ఏంటండి మీకు అర్థమవుతుందా? కరువు వచ్చినా, తెగులు వచ్చినా, చిత్తపట్టడం కానీ, వడదెబ్బ కానీ, ఏమండి ఇవన్నీ వచ్చినా ఇప్పుడు ఏంటంటండి? చీడ పురుగులు కానీ మిడతలు కానీ దండు దిగుతాయంటండి, సైన్యాలు వచ్చేస్తాయంట. అవి నువ్వు ఏమండి వాటిని నువ్వు తరిమి వేయలేవన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? అప్పుడేం చేయాలి? గుర్తుంటుందండి? గుర్తుంటుందా? కొంచెం వింటున్నారా? మీరు దేనికి ప్రార్థన చేయాలన్నది మీకు అర్థమవుతుందా? ఏమండి ఆ తర్వాత వారి శత్రువులు వారి దేశపు పట్టణపుల్లో వారిని ముట్టడి వేసినప్పుడైనను. ఇప్పుడు దేశం మీదకి దేశం వచ్చి పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా రేగిపోతూ ఉన్నారండి. ఇప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలండి? ప్రార్థనలే చేసుకోవాలి. ఎవ్వరికి వాళ్ళు ఏం చేయాలి? మమ్మల్ని కనికరించండి ప్రభా, మా దేశాన్ని రక్షించండి ప్రభా అని ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే, వాక్యాన్ని నెరవేర్చే వాళ్ళు ఉంటే దేవునికి సంతోషం. అక్కడ యుద్ధం వచ్చిందంట, ఇక్కడ యుద్ధం అక్కడ అంటండి భూకంపం వచ్చిందంటండి.
మొత్తం కూలిపోయింది అంటండి. ఇక్కడ అంటండి అగ్ని తుఫాను వచ్చిందంటండి, మొత్తం కాలిపోయినాయి అంటండి. ఈ హస్తమాన్ చెప్పడం తప్ప ఒక్కసారి కూడా ప్రభువా మరి వారి పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను, మాకు సహాయం చేయండి ప్రభువా అంటే బాగుంటుంది కదండి. కొంచెం చిన్న ప్రార్థన అయినా నీ ద్వారా నువ్వు బ్రతికున్నావు అనడానికి చిన్న ప్రార్థన ఆయన సన్నిధికి వెళితే నీ ద్వారా మేలు జరుగుతుంది, అంతేనా కదా. కాబట్టి శత్రువులు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. ఇలాంటప్పుడు కూడా ఏం చేయాలి మనం? అదే పవన్ కళ్యాణ్ వచ్చాడు కదండి, బీజేపీ వచ్చింది కదండి, ఏంటంటండి నువ్వు ప్రార్థన చేయట్లేదు కదండి అనరా? ఏమండి అంతేనా కదా. వాళ్ళు వచ్చారు సరే, నువ్వు ప్రార్థన చేయాలి కదా. నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ఒక్కదాని ప్రార్థన, నీ ఒక్కడి ప్రార్థన చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కూర్చున్నా నాకు టైం లేదండి అనటం కాదు, కానీ మీరు వంట చేస్తున్నప్పుడు కూడా ఏం చేయండి? ప్రార్థన చేయడం నేర్చుకోండి. మీరు ఏ పని చేసినా అమ్మ ఒక్క నిమిషం ప్రార్థన ఆపితే వేల మంది చచ్చిపోతారంట. మరి ఒక్క నిమిషం అన్న ప్రార్థన చేస్తున్నావా? అలాంటప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన ఆపితే భక్తులు ఏమండి వేల మంది చచ్చిపోతారంట. రోగాలతో చచ్చిపోతారంట, వ్యాధులతో చచ్చిపోతారు, శత్రువుల చేతిలో చనిపోతారు. ఒక్కళ్ళుగానే మోకరించి ప్రార్థన చేసినా, లేకపోతే మీ మనసు పెట్టి మీ ఆత్మ మీ మనసు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాయి. అంటే ఆయన కార్యం చెయ్యాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంట? ప్రార్థన చేస్తూ ఉండాలంట. ఉత్తిని వెళ్ళిపోయి ఆయన చేయడంటండి. పలకబడినటువంటి మాటను ఆయన ఆమేన్ అన్నాడు అనుకోండి, అది జరిగిపోతూ ఉంటుంది. నీ నోటిలో ఏముంది? నీ నోటిలో ఏముంది ఏమండి? ఆది అందు దేవుడు ఏం చేశాడంట? భూమి కలుగునుగాక అన్నారంటండి. అక్కడ ఉన్నటువంటి దేవదూతలు ఆమేన్ అనగంటే అలా వచ్చేసింది భూమి. ఏమండి? సముద్రం కలుగునుగాక అంటే ఏమైపోయింది? ఆమేన్ అంటే వచ్చేసింది. నీకు దీన్ని దేవుడు దీవించిన కాక ఇంతే. ఏమండి? ఇంతే. దేవుడు నిన్ను దీవించునుగాక, నీ భర్తను దీవించునుగాక, నీ ఇల్లు కట్టుకుందుగాక. ఆమేన్ అంటలే, అక్కడ రావట్లేదండి. ఏమంటే అర్థమవుతుందా నేను చెప్పేది? ఆమేన్ 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 అంటే ఏంటి? అవును అంటే వచ్చేసినట్టు అనమాట. అర్థమవుతుందండి మీకు? యేసునామములో నేను ఈ బిడ్డలను దీవిస్తున్నాను నాయన అన్నాను అనుకోండి, ఆ మాట చాలా పవర్ఫుల్ అనమాట. దాన్ని ఏం చేయాలంట? మెసేజ్ అంతా సెల్లో రెడీ చేసాం. ఇక్కడ బాణం గుర్తు పడతా ఉంటుంది కొట్టినప్పుడు. ఈ బాణం గుర్తు వెళ్ళనా వద్దా అంటది. అప్పుడు ఆ బాణం గుర్తుని ఏం చేయాలి మనం? ఇలా క్లిక్ చేయాలి. చేస్తే అప్పుడు అందరికీ వెళ్ళిపోతాయి. అక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ఈ బాణం గుర్తుగానే మనం టచ్ చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు. దాన్ని వెనక్కి వెళ్ళిపోద్ది. అది మళ్ళీ మీరు సెల కట్టేస్తే ఏమైపోద్ది? వెళ్ళవు, ఎవరికి వెళ్ళవు. నేను చేసిన ప్రార్థనలు ఉన్నాయి అనుకోండి, ఇలా దీవించండి ఆశీర్వదించండి అంటే ఇలాగే కళ్ళు మూసుకొని ఉండి అండి మీకు ఏమవుదు? వెనక్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆమేన్ అనాలన్నమాట. ఎవరికైనా మీరు అందుకోవాలంటే ఏం చేయాలి? ఆమేన్ తండ్రి, నాకు మంచి ఇల్లు ఇచ్చేయండి నాయన, మా పిల్లలు మంచి చదువుకోవాలి నాయన, బిడ్డలను దీవిస్తున్నావు నాయన అంటే ఆమేన్ అనాలి నువ్వు, అంతేగాని ఇళ్ళకి కాదు. ఏమండి? కొంతమంది ఏంటి ఇంతేనండి, కళ్ళు కూడా ఏమండి అంతేనా కదా? తింటావేరా అన్నారనుకోండి ఎస్ఐ గారు, అయ్యగారు తింటానండి అంటే బాగుంటుంది, అంతేగాని అన్నాం అనుకో ఎలా ఉంటుందండి? చాలా జాగ్రత్త. మనకి ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు అంటే ప్రార్థన చేయక. నీ కరువైనా తెగులైనా చెత్తపట్టడం కానీ వడగాడ్పు కానీ ఏదైనా జరిగినప్పటికి కూడా, ఒకవేళ శత్రువులు వచ్చినా సరే, యుద్ధానికి దండు దిగినా, మిడతలు వచ్చినా, ఏమండి చీడపురుగులు వచ్చినా, నీకు ఏది జరిగినా ఇలా చూస్తే ఇది ఇక్కడ మంచిది ఏంటి మంచి పోడియం కావాలనుకోండి, ఏం చేయాలండి? డబ్బులు దాయాలి కదా. నాయన మంచి పోడియం ఇవ్వండి యేసునామములో అన్నాం అనుకోండి, ఎలాంటిది కావాలి? ఫలానా చోట చూపిస్తాడు. అలాంటిదేనా? అవి హోసన్న వాళ్ళు పెట్టారు కదా, చాలా బాగుంది నాయన, ఇలాంటిది ఇచ్చేయండి నాయన అంటే ఏమైపోద్దండి? ఎవరో తీసుకొచ్చి ఇక్కడ దించేస్తారు. అంతేగాని నిజంగా ఇప్పుడు దాకా నాకు కూడా తెలియక మేము చాలా ప్రయాసపడ్డాను. నేను అన్నిటికీ ప్రయాసపడ్డా చాలా. మనంతటి మనమే చేసుకోవాలనుకుంటున్నాం, కానీ ప్రార్థన చేస్తే ఏమవుతాయి? ఎక్కడి నుంచి దిగుతాయో మనకు తెలియదు. ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఏమండి? యేసు నామములో నా మోకాళ్ళు బాగుపడుగాక అంటే హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళిపోతే బాగుపడతాయి కదా. ఏమండి? వెళ్ళిపోయేలాగుంటే ఎందుకు ఇక్కడ అడుక్కోవడం? ఏమండి? ప్రార్థన చేయడమే. ఒకవేళ మనం ఉన్న చోటైనా సరే సింపుల్గా దేవుడు ఏదో ఒకటి తీసుకొచ్చేస్తారు. అంతేగాని నీకు 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి, హైదరాబాద్ ఉరకాలి అంటే దానికోసం ప్రార్థన ఏంటి? నమ్మకం. అర్థమవుతుందా? దేవుడు ఏం చేస్తారు నీకు? సింపుల్ సొల్యూషన్. యేసు ప్రభు ఎలా వచ్చి ఆయన అద్భుతాలు చేశారో, ఆయన భక్తులు కూడా ప్రార్థన చేస్తే అలా అద్భుతాలు జరుగుతాయి నువ్వు నమ్మితే. అర్థమవుతుందండి? కాబట్టి మనం దేనికైనా ప్రార్థన చేద్దాం. అప్పుడు తర్వాత చూద్దాం ఒకసారి.
చూడండి, చీడ పురుగులు కానీ దండు దిగినప్పుడైనా, వారి శత్రువులు వారి దేశపు పట్టణపులలో వారిని ముట్టడి వేసినప్పుడైనా, ఏ బాధ కానీ ఏ రోగం కానీ వచ్చినప్పుడైనను. ఏమండి, ఉందా? మీకు ఏదైనా బాధలు ఉన్నాయా? ఒంట్లో బాధలు ఉన్నాయా? ఏమండి, ఏదైనా రోగం ఉందా? దానికోసం ఏం చేయాలంట? అంతేనా? అంతేనా కాదండి? వాక్యంలో లేకపోతే అనుకోవచ్చు. నీకు ఏ బాధ ఉన్నా ఏ రోగం ఉన్నా నువ్వేం చేయాలి? ఇప్పుడు అర్జెంటుగా బాబురావు దగ్గరికి, ఏమండి, ఇంకో ఆయన నాగేశ్వరరావు గారి దగ్గరికి, ఏమని అక్కడికి వెళ్తే ఆయన ఉండడు, పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చొని మళ్ళీ ఏం చేయాలండి? మందిరం ఇక్కడే కదండి, రోజు ఉంటుంది కదండి. ఎవరన్నా వస్తారండి మందిరానికి? మీ సమస్య మీరు మోస్తారు. నేను మందిరంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి అనుకున్న వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చేతులు ఎత్తండి ఒకసారి. నాకు ఈ సమస్య కోసం నేను ప్రార్థన చేస్తే కనుక నేను మందిరానికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే జరిగిపోద్ది అన్నది నాకు తెలుసండి అన్న వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారా? అందుకే మనకు జరగట్లా. ఏమండి, అంతేనే కదా? ఇక్కడికి వచ్చి అంతా కూడా ఆయనకి చెప్పేసుకొని, మనసారా చెప్పేసుకొని, అన్నీ చెప్పుకొని, అన్ని చోట్ల క్షేమం ఉండాలి ప్రభు అని చెప్పేసుకొని వెళ్ళారనుకోండి, కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కొంత అలవాటు, వీళ్ళు మోకరించరు, వీళ్ళు ప్రార్థన చేయరు, అందరి కోసం చెప్తారు లిస్టు. కనపడిన వాళ్ళకల్లా ఏమంటారండి వాళ్ళు? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, అందరూ చేస్తారనుకుంటారు కాబోలు, నాకు తెలియదు. ఏమండి, వాళ్ళు కూడా అదే కేటగిరీ అని తెలియదు పాపం. గుర్తుపెట్టుకొని మనం మోకరించి ఎక్కువ ప్రార్థన చేస్తే మన ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తారు? నీకు బాధ కానీ, నీకు రోగం కానీ, నీకు కాళ్ళ నొప్పులు కానీ, నీకు సైట్ కానీ, ఇంకేంటి, నీకు కిడ్నీ నొప్పి కానీ, బాధ కానీ రోగం అంటే ఏంటి, అన్నీ వచ్చేస్తాయా రావా? గుర్తుపెట్టుకుందాం. అలాగే వచ్చినప్పుడైనా ఎవడైనాను ఇశ్రాయేలులకు నీ జనులందరూ కలిసి అయినను, ఏమండి, ఒకళ్ళు వచ్చినా అందరూ కలిసి వచ్చినా, అందరూ కలిసి వచ్చారంట. దేనికోసం? నొప్పి కానీ కష్టం కానీ అనుభవించుచు. ఏమండి, కిడ్నీ నొప్పి వచ్చిందండి. కిడ్నీ నొప్పి అయినా నొప్పేగా, పంటి నొప్పి అయినా నొప్పేగా, తల నొప్పి అయినా నొప్పేగా. వచ్చిగాన ఇక్కడికి వస్తే గనక అర్థమవుతుందండి. ఇది ఎవరు? సొలొమోను చేసిన ప్రార్థన. మీరు 7వ అధ్యాయంలోకి వెళితే గనక దీని వివరణ ఎలా ఉంటుందంటే, ఇతను చేసిన ప్రార్థన కాదు, మనం దాన్ని ఎలా తిరగేస్తే సేమ్ నువ్వు చేసిన ప్రతి పాయింట్కి వాళ్ళకి నొప్పి కానీ బాధ కానీ వచ్చినప్పుడైనా, ఏమండి, రోగం కానీ కష్టం కానీ వచ్చినప్పుడైనా ఆయన సమాధానం ఇవ్వడం. ఒక లిస్ట్ ఈయన తయారు చేసుకుంటే ఆ లిస్ట్ అంతా కూడా చెప్పుకుంటా, సొలొమోను నువ్వు చేసిన ప్రార్థన అంతా విన్నాను అంటే, ఈ పేజీ ఎవడని చింపేశాడు అనుకోండి, ఈ ప్రార్థన అందలేదనుకోండి, మనకు అందకపోద్దని చెప్పి దేవుడు ఏం చేశారు? ప్రతి పాయింట్ని ఎత్తి రాశారు. మీరు 7వ అధ్యాయం చదువుకుంటే ప్రతి పాయింట్ ఉంటుంది. అంటే సొలొమోను గారు ఏం ప్రార్థన చేశారో మనకు అర్థం అవడం కోసం. అసలు ఈ మందిరం ఎందుకు కట్టబడింది అంటే, మందిరం యొక్క ఆవశ్యకత ఏంటి అంటే, మందిరం అయినా పర్లేదండి, ఇల్లు అయినా పర్లేదండి, రాకపోయినా పర్లేదండి, ఇంటికాడ ఉండి ఏడు పాటలు పాడి ప్రార్థన చేసుకుంటే ఏమండి ఒక 500 ఖర్చు తగ్గుద్ది కదా, ఏమైనాదు 500 ఈజీగా అవుద్ది నాకు తెలుసు. బయటికి వెళ్ళాలంటే 500. ఏమండి, పెట్రోల్ కొట్టితే 500 అవ్వా, పిల్లల పప్పలు కొంటే ఇంకా ఎక్కువ అవ్వా, ఒక 1000 రూపాయలు పెట్టుకుంటే ఏమండి ఏదో సింపుల్గా వెళ్ళి వచ్చినట్టు అవుద్ది. అంతేనా కదా? మరి ఇంటికాడ ఉండి చేస్తే ఆ పక్కన అమ్మాయి వచ్చి కూర్చుంటుంది, ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటారు, పక్కన వాళ్ళు ఎవరో దెబ్బలాడుతూ ఉంటారు. అవునా కదా? కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మందిరానికి మనం వచ్చి ప్రార్థన చేయగలిగితే, మీరు ఏ ప్రార్థన చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. మీ ఆవిడ బాగుండాలా, మీ అబ్బాయిలు బాగుండాలా, మీ ఆయన గారు బాగుండాలా, మోకరించి ప్రార్థన చేయండి. కష్టమైన శ్రమైన ఏదైనా కాసేపు మోకరించి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? మీరు ఒకవేళ మీకు ఏది చేశానో గుర్తులేదంటే పెన్ను పుస్తకం తీసుకొని చేసిన ప్రార్థనల్లా బలిపీఠం మీద తగిల పెట్టుకొని చక్కగా రాసేసుకొని, ఏమండి ఈ ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించండి ప్రభు అని అది మడిచేసి తీసుకెళ్ళిపోయి ఇంటికాడ ఏం చేయండి? పెట్లో పెట్టేసేయండి. మళ్ళీ పేపర్ అలా తీసి చూస్తే నీ కళ్ళ ముందు కొన్ని రోజులకి అన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. నా పెద్ద బుక్ ఉంది ఇక్కడ, బీసీ నాటి బుక్ ఇప్పుడు బయటపడింది. ఏమండి అన్నీ నేను రాసినవి అన్నీ అందులో ఉన్నాయి. చిన్నప్పుడు అందరు చుట్టాలు, ఈ చుట్టాలు ఆ చుట్టాలు, వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లులు అందరి కోసం ఉంటాయండి. పెదనానంటే వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు, ఏమండి చిన్నానంటే వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు, ఎక్కడ లేని చుట్టాలు అందరూ నా కోసం ప్రార్థన చేయండి అంటే మీ ఆయన గారు, మీరు, మీ పిల్లలు అన్నీ రాసి ఉంటాయి అందులో. అంటే అప్పుడు చిన్ని ప్రార్థనలు కదా, కొత్త వాళ్ళం కదా, ఫిల్ చేసుకోవడం. ఇప్పుడంటే ఎక్కువ అయిపోయారు కాబట్టి
అర్థమవుతుందా? మీరు ఏ ప్రార్థన అయినా ఒక కాగితం మీద రాసుకొని ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇవన్నీ నెరవేర్చండి ప్రభువా అని ఇంటికాడ కూడా ప్రార్థన చేయండి. నేను నీ సన్నిధిలో చేసి వచ్చిన ప్రార్థన మీరు ఏం చేయండి, నెరవేర్చండి ప్రభువా అని ప్రార్థన చేసి చూసుకోండి. మీ జీవితం 20 డేట్ కూడా వేయండి. అప్పుడు దాకా ఎలా ఉన్నారు అనేటువంటిది, ఆ తర్వాత ఎలా ఉంది అనేటువంటిది కూడా మీకే తెలుస్తుంది. ఒక పుస్తకం పెట్టుకోండి, ఆ పుస్తకంలో రాసేసుకొని మీరు చక్కగా దాసేయండి. మీకు అత్యవసరమైన ప్రార్థన అంతా రాసేసుకోండి. మనసారా దేవునికి చెప్పుకోవాలన్న ప్రార్థన అంతా రాసేయండి. అర్థమవుతుందండి? అంతకంటే టాప్లో వచ్చేస్తారు మీరు. తర్వాత చూడండి, నొప్పి కానీ కష్టం కానీ అనుభవించుతూ ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీ ప్రార్థనలన్నీ నీ నివాసస్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి, మీ ఇంటికాడ ఉండి ఈ మందిరం తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆకాశం అందున్న ఆయన ఏం చేస్తారంట, ఆయన ఆలకిస్తారంటండి. అర్థమవుతుందా? ఇక్కడికే రాకపోయినా మధ్యలో ప్రార్థనలు గుర్తొచ్చినాయి అంటే నువ్వేం చేయాలి, మందిరాన్ని గుర్తుపెట్టుకొని చేతులు ఇటు చాపేసి, ఏమండి ఒకసారి నా ప్రార్థన ఆలకించండి ప్రభు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళే పని లేదు, నొప్పి వచ్చే పని లేదు, బాధ లేదు, ఏదీ లేదు. ఏమండి మా నాన్నగారు మొన్న వాంతులైన విరోచనాలు అయిపోయింది, నీరసం అయిపోయింది అన్నాడు. నాయన నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు, ఎటు మోసుకెళ్ళాలి, నాకు అస్సలు వాళ్ళు మమ్మల్ని చిన్నప్పుడు హాస్పిటల్ తిప్పలా, మేము ఇప్పుడు తిప్పట్లా. ఏమండి ఎన్నాలంటే రోజుకు ఒక రకమైన గ్యాస్ పట్టేసిందంటే అటు రావడం 400, తెల్లారి రావడం 400, ఇంతే మొత్తం. అసలు దోళ్ళకి ఏమండి మనుషులకి వాటికి వీటికి రోజు ఫోన్పేలే. ఇప్పుడు ఏమీ లేవు, మాయమైపోయినాయి అన్నీ కూడా. ఏమండి దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి అర్థమవుతుందండి? కొంచెం నీరసంగా ఉందంటే ఇలా వచ్చేస్తాం ప్రార్థన చేస్తాం అంతే. ఏమండి చూసేసి వచ్చేస్తారు, మా అమ్మాయి స్పందించలేదు అనుకుంటారు. కానీ ప్రార్థన చేసి నాయన కాసేపులో స్టవ్ దగ్గర కనపడాలని ఆయన అనుకుంటే ఏం చేస్తాడండి, స్టవ్ దగ్గర అని కాదు, మిట్ట మధ్యాహ్నం 1 గంటకు వచ్చి ఆ చిప్స్ ఎత్తుకెళ్ళి, ఏమండి ఆ ఇసుక ఎత్తుకెళ్ళి మధ్యాహ్నం మీరు అక్కడ పెద్ద సెట్టింగ్, అక్కడ ఏంటది ఓకపోయి సెట్టింగ్ అంతా ఉంది అక్కడ. ఏమండి ఈయన పప్పలు అది వంటలు చేసుకునే లోపల నీళ్ళుగా అయిపోయి సెట్టింగ్ అంతా వేసేసాడు. ఏమండి నాకు వేరే అని కాదు, ఎందుకు ఇలా ఎండలో చేస్తున్నావు అంటూ ఉంటారు. మరి ప్రార్థనకి ప్రతిఫలాలు ఇస్తారు దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి తర్వాత, నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతా నీ అందు భయభక్తులు కలిగి నీ మార్గముల్లో నడుచున్నట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేదుగాక. నీవు ఒక్కడివే మానవుల హృదయమును ఎరిగిన వాడవు కదా. ఎవరండి? ఇంకెవరూ చెప్పనవసరం లేదు. నీకున్న కష్టం ఏంటో, నీకున్న శ్రమ ఏంటో, నీకున్న బాధ ఏంటో నిన్నెవరూ అర్థం చేసుకోలేకపోయినా నిన్ను అర్థం చేసుకునేవాడు కూడా నీ టైం ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా నీ పనులన్నీ అవగానే వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే అద్భుతమైనటువంటి జీవితానికి పునాది వేసుకోవచ్చు. అద్భుతమైన జీవితం కట్టబడడం నువ్వు చూస్తావు. ఏమండి కట్టబడితే సంతోషమే కదా ఎవరికైనా. ఎలా ఉంటే అలా వందలు, మేము భేదోళంగా మా నాన్నలు సంపాదించారేంటి అని కూర్చున్నాను అనుకో, నేనైనా అలాగే ఉంటుందిగా. ఏమండి ఎన్నో ఉపవాస ప్రార్థనలు అవన్నీ చేసుకోబట్టి దేవుని కృపను బట్టి ఇప్పుడు మందిరం అయితే అందరూ సంతోషపడుతున్నారు. అంతేనే కదా, ఆ రోజు చేసిన ప్రార్థన ఈరోజు ఫలిస్తుంది, ఈ రోజు చేసిన ప్రార్థన ఇక ముందుకు ఫలిస్తుంది. అందుకోసం మనం ప్రార్థనలు ఆపకూడదు. మరియు నీ జనులైన ఇశ్రాయేళ్ల సంబంధులు కానీ అన్యులు కానీ ఘనమైన నీ నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు చాచిన నీ చేతులను గూర్చియు వినిన వారై దూరం నుండి వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి విన్నపం చేసినప్పుడు, ఇప్పుడు ఉమా వెళ్ళిన తర్వాత నేను ఇలా ప్రార్థన చేస్తే ఇలా జరిగిపోయింది అన్నారనుకోండి, మందిరం ఎటువంటిదమ్మా మేము కూడా చేతులు ఎత్తేసి ప్రార్థన చేస్తాం, చేసుకుంటే చాలండి అని చెప్పారనుకోండి, వాళ్ళకు కూడా జరిగిపోతే ఏం చేస్తారండి, వచ్చేస్తారు అంతే. అబ్బో దేవుడు చాలా గొప్ప దేవుడు, ఏమక్కలేదండి నేను ప్రార్థన చేస్తే ఆ తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేశాను అనుకోండి, దేవుడు పరలోకం నుంచి వినేస్తారండి, మీరు కూడా చేసుకొని చూడండి, మీకు బాధ వచ్చినా నొప్పి వచ్చినా కష్టం వచ్చినా అని మీరు చెప్పారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, చేయరండి, చేస్తారు తప్పకుండా. అన్ని జనులు కూడా విని వస్తారంటండి. మరి నీ నివాస స్థలమగు ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇశ్రాయేలు తెలుసుకున్నట్లు భూజనులందరూ నీ నామం తెలుసుకుని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా ఆ అన్యులు నీకు మొర్రపెట్టిన దానిని నీవు దయచేయుదుగాక. మేము చెప్పినటువంటి మాటలనే మా దేవుడండి గొప్ప దేవుడండి, భూమి ఆకాశాలు ఆయన చేతిలో ఉన్నాయండి, మనమందరం ఆయన చేతిలో ఉన్నామండి, మరి ఏదొచ్చినా ప్రార్థన చేయొచ్చండి, ఎలా ఉన్నా చిటుక్కుమని మీరు చేసినా వింటారండి అంటే ఆ అన్యజనులు చేసిన ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తారంట. ఎంత గొప్ప దేవుడు అండి, ఆయన ఒక్కడ మాత్రమే హృదయాల్ని ఎరిగి ఉన్న దేవుడు. నువ్వు అనేకులకు సువార్త ప్రకటించాలి అంటే నువ్వేం చేయాలి,
మీరు ప్రార్థన చేసుకొని చూడండి, నేను చేయక్కల, మీరే చేసుకొని చూడండి. ఏమండి, దేవుడు ఏం చేస్తారు? మందిరం తట్టు, ఏదో ఒక మందిరం, ఎటో హట్టు మందిరాలు ఉంటాయిగా, ఆ మందిరం తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. దేవుడు విని జవాబు ఇవ్వకపోతే అప్పుడు అడగండి అని చెప్పండి. ఏమండి, ఎత్తడంటారండి, చెప్దామంటారండి అనుకున్నారనుకోండి, ముందు నీకే నమ్మకం లేకపోతే చూసుకోండి, ఒక్కసారి రాసుకోండి, చూసుకోండి, చేసుకోండి. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ జీవితంలో మనం బ్రతికున్నంత కాలం అనేకులకు ప్రార్థన చేసేవారిగా మనల్ని తయారు చేస్తాడు. మన ప్రార్థన తప్పకుండా దేవుడు, నీ మనసు అలా పెట్టి దేవుని కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోతాయి. అంతేనా కాదండి? మరి యథార్థవంతులుగా కాకుండా ఉంటే మాత్రం దేవునికి ఇష్టం ఉండదు. అసలు ఈసారి ప్రార్థన చేస్తాను వాళ్ళు చచ్చూరుకోవాలి. ఏమండి, ఏమండి, అసలు నేను ప్రార్థన చేస్తే వాళ్ళ గేదెలు వాళ్ళ దూడలన్నీ చచ్చూరుకోవాలి. ఇలాంటి ప్రార్థనలు కాస్తామా? ఏమండి, అసలు నువ్వంటేనే కుదరదు ఆయనకి. అలా ఉంటే ఏం చేయాలి? నువ్వు ఆ కేసు అంతా ఎవరి దగ్గరికి తీసుకురావాలి? చట్టం అంతా ఎవరి దగ్గరికి తీసుకోవాలి? ఆయన దగ్గరికి తీసుకురావాలి. నీ జనులు నీవు పంపిన మార్గమంతా తమ శత్రువులతో యుద్ధము చేయటకే బయలుదేర ఉద్దేశించి నీవు కోరుకున్న ఈ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపం చేసిన ఎలా. ఏమండి, ఏంటంటండి, వాళ్ళ శత్రువుల దగ్గరికి బయలుదేరి వెళ్తున్నారు. అమ్మో ఎంతసేపు చెప్తే ఎలాగక్క అంటే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరో సొలొమోను ఈ ప్రార్థన అంతా చేస్తున్నాడండి. మహారాజు అయి ఉండి ప్రజలందరూ నిలవబడి ఉంటే తను మోకాళ్ళు వేసి చేతులు ఆకాశం తట్టి ఎత్తి అదంతా చెప్తా ఉంటే వాళ్ళందరూ ఆమేన్ అంటా ఉంటే అర్థమవుతుందండి. కొంచెం సేపు ఆ ప్రార్థన ఏంటో మనకు తెలియకపోతే మనం ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, దేనికోసం చేయాలో తెలియదు. ఏమండి, కూర్చొని కాసేపు మాట్లాడమంటే ఎన్ని మాటలైనా మాట్లాడతాం చిలక పలుకులు. ఏమండి, ప్రార్థన చేయమంటే ఏంటి? మీరు చేసేయండి అక్క. ఏమండి, ఏం చేసేయాలి? మీరు చేసేయండి. ఏమండి, అలా కాదు, మీరు చేస్తే ఏం చేస్తాడు దేవుడు? వింటే చేయబుద్ధి అవుద్ది అనమాట. కాబట్టి యుద్ధానికి బయలుదేరినప్పుడు కూడా మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మరి దేవుడు నీవు కోరికిన ఈ పట్టణం తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తే మరి ఆకాశం నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదుగాక. పాపము చేయని వాడెవడునూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు. ఏమండి, నిజంగానే భక్తిగా ఉండి ప్రార్థన చేయాలి కదండి. ఇప్పుడు అంటండి మనకు ఛాన్స్ వచ్చేసింది. ఏంటంటే మంచి డైలాగ్ వచ్చింది, పాపం చేయని వాళ్ళు ఎవ్వరు లేరు కదా, మనం కూడా పాపం చేసాంగా. అలాంటి వాళ్ళు కూడా ఏం చేయొచ్చంట? ఏమండి, పాపం చేయని వాడు ఎవడో లేడు, కానీ పొరపాటు అయింది, తప్పు అయింది, పాపం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చంట? నీ దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టువారు వారిని దూరమైనట్టు కానీ సమీపమైనట్టు కానీ తమ దేశముల తట్టు పట్టుకొని పోగా. ఎవడన్నా పాపం చేసిన తర్వాత శత్రువుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత లేదా ఏ హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి మనసులో ఉండి అయ్యా నేను పాపం చేశాను, ఈ మందిరం తట్టు నేను చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాను అని వాళ్ళు అక్కడుండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారంటండి? వారు చెరపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని మేము పాపం చేసి మీ దోషులమైతే మీ భక్తిహీనముగా నడిచితమని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదికి నీవు కోరుకున్న ఈ పట్టణం మీదికి నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదికి నీ మనసు త్రిప్పి విన్నపం చేసిన ఎడల, మందిరం తట్టు మనసు త్రిప్పి ప్రార్థన చేస్తే వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా ఎంత శ్రమలో ఉన్నా మందిరం తట్టు మనసు త్రిప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయాలంటండి? నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థన ఆలకించి వారి కార్యము నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపం చేసిన నీ జనులను క్షమించుదుగాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపం మీద నీ దృష్టి ఇంచుదుగాక, నీ చెవులు దాన్ని ఆలకించును గాక. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. దేవా యెహోవా, నీ చేత అభిషేకమును ఉందినవానికి పరాజ్ముకుడవై ఉండకము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకం చేసుకునము. తర్వాత అధ్యాయంలో ఆన్సర్స్ అంతే అనమాట దేవుడు చెప్పినాయి. అంటే ఇతను చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చింది అనడానికి 6వ అధ్యాయం అండి. 2 దినవృత్తాంతాలు 6వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ అధ్యాయం చదువుకోండి. నీ ప్రార్థన కూడా సేమ్ వస్తాయి. ఏమండి, కరువైనా, కష్టమైన, రోగమైన, బాధ అయినా, నిప్పైనా, మరి శత్రువులైనా, ఏమండి వడదెబ్బైనా, ఒకవేళ వర్షం రాకపోయినా, వర్షం ఎక్కువైపోయినా,
ప్రతి దానికి ఆన్సర్ ఎక్కడ? ప్రార్థనే. ఏంటోనండి ఇలాగ అయిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది, కూర్చొని ఆలోచిస్తా ఏం చేస్తే వస్తుంది అంటే నువ్వు ఆటోమేటిక్గా ప్రార్థన చేయడం మొదలు పెడితే నీకేం కావాలో దేవుడు ఏం చేస్తారు? తీసుకొచ్చి ఇస్తారు. ఒకవేళ ఈ సంవత్సరం బాగా నష్టపోయావా, ఇప్పుడు ప్రార్థన చేస్తే వచ్చే సంవత్సరం 3 అంతలు దేవుడు ఇచ్చేస్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. నువ్వు ప్రార్థన చేయకుండా మానేస్తే మాత్రం నీళ్ళు లేని చెట్లాగా, నీళ్ళు లేని ఏమండి మాకు బోర్ లేదండి, ఇప్పుడు దున్నేసి విత్తనాలు పెట్టేస్తే వచ్చేద్దా? ఏమండి మరి మన క్రైస్తవ జీవితం కూడా ప్రార్థన లేకపోతే ఫలితాలు ఉండవు. నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలా? ఏమండి ఏం చేయాలి మీరు? మీ పిల్లలు దేవుని సన్నిధిలో కనబడాలా? ప్రతిదానికి మీరు ఏం చేయాలి? ప్రార్థనే. మా పిల్లలు ఫస్ట్ క్లాస్లో రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే వారి పిల్లల్ని కానీ ఏంటంటండి ఆకస్మిక మరణాలకు అప్పచెప్పరంటండి. అర్థమవుతుందండి? అర్ధాంతరంగా అందరికి వచ్చినట్టు నీకు వచ్చే కష్టాలు దేవుడు నిన్ను కాపాడుతారనమాట. కాబట్టి నీ పిల్లలకు కూడా భక్తిగా ఉండాలి, వాళ్ళకు కూడా నేర్పించుకోవాలి. మనం ఒక్కళ్ళమే కాదండి, తప్పకుండా పిల్లల్ని మందలించేటువంటి పరిస్థితి నీకు కావాలి. ఏమండి అన్నం అయితే పెడతావు కానీ చిన్న మాట ఒరే ఇలా చేయండి అని చెప్పలేరండి. చెప్పాలా వద్దా? ఏమండి రాత్రి ఫిలిప్పు హేమంతు కలిపి పారేదెక్క అన్నారు. పార ఏంటి బాబు అన్న? పార అన్నారు. ఏంటి అంటే ఇసుక కోసం వెళ్తామన్నారు. అంటే అక్క అన్ని మైక్లో చెప్పుద్ది అంటారు. ఇసుక కోసం వెళ్తామంటే నేను అన్నాను పోతే పోయింది 2,500 ఇచ్చేసుకొని తెప్పించుకునేదానికి విశ్రాంతి దినం రాగానే మీకు ఏదో పని తగులుద్ది అన్నానే. మరి భాషలో ఏమన్నాడు మనకు తెలియగానే వెళ్ళిపోతా ఉన్నారు ఏదో అనుకుంటా. నీకెందుకే నోరు మూసుకొని ఊరుకోవచ్చు కదా అంతే సార్, నీకెందుకేంటి? ఏమండి చెప్పే బాధ్యత ఎవరికైనా ఉండాలి కదా అన్న. మరి పొద్దున్నే ఇసుక ట్రాక్టర్ తీసుకొచ్చారు. ఓహో అటువైపు 2, 3 పోసేసి ఈ టేపుని తీసుకొచ్చి పెడుతున్నారు కాబోలు అనుకున్నాను. నాకేం తెలుసండి. ఏమండి వీళ్ళు ఈ టేపుని పోసేస్తున్నారా ఏంటి, మళ్ళీ ఇక్కడ నుంచి మోసుకెళ్ళాలా ఏంటంటే కన్నా ఇక్కడ పోసేస్తున్నారా అంటే లేదక్క అన్నాడు. ఏంటో నాకు తెలియదు. ఏమండి ఆ టైంలో పోయలేదు కాబోలు అదొక్కటే. తీరా చూస్తే అంట వెళ్ళిపోయి చెక లోడ్ చేసేసారంట, బయలుదేరారంట. చిటుక్కు మంది దిగబడిపోయిందంట. తెల్లవార్లు మళ్ళీ సగం తీసి ఆఖరికి తెల్లారేకి వచ్చారు పాపం. ఏమండి అంటే కుమారక్క అన్నదాన్ని నేనా కుమారక్క అందా లేకపోతే దేవుని మాట వినటం మంచిదండి? మీకు చెప్పేవాళ్ళు ఉంటే బాగుంటుందా, చెప్పని వాళ్ళు ఉంటే బాగుంటుందండి? చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారంటారు. చెప్పేవాళ్ళు ఉండంగా కూడా చెడిపోతే ఎంత కష్టం అండి అది. ఆడ అమ్మగారికి ఏమో ఆ ట్రాక్టర్ వెళ్ళినా ఈ ట్రాక్టర్ వెళ్ళినా నిద్ర పట్టకుండా మా అబ్బాయిలే అని చూస్తుందంట. ఆవిడికి నిద్ర లేదు ఇంటికాడ. అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? దేవుని మాట గైకొనాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అంతే నీ జీవితంలో. అండి కాళ్ళు కొంచెం నొప్పి వస్తున్నాయి కదండి, ఏంటంట కొంచెం ఆకలి బాగా అనిపిస్తుందండి, ఇది షుగర్ లక్షణం అండి. విశ్వాసం బోలే పెరిగిపోతుంది. ఏమండి షుగర్ పెరిగిపోయినట్టు బీపీ పెరిగిపోయినట్టు విశ్వాసం పెరిగిపోతే బాగుండుగా. అంతేనండి. ఇలాంటివి అయితే మనం బాగానే తెలుస్తాయి. చాలా జాగ్రత్త, భక్తి పెరగాలి. పిల్లలకి చెప్పుకోవాలి మనం, ఒరే అసలు తీసుకురావడం కుదరదురా, మానపడేయండిరా అని చెప్పాలి. అమ్మ నా మాట వినరమ్మా అంటారేమో ఏమన్నా అంటే, వింటే విన్నారు లేకపోతే లేదు. చెప్పడం మన బాధ్యత. ఇప్పుడు వెళ్ళారు రాత్రి అంతా తిప్పలు పడ్డారా? ఏమండి ఇప్పుడు దాకా ఇంకా మంచాల మీద నుంచి వేసారో లేదో తెలవదు పాపం, తలిసిపోయారు. ఏమండి 10 ట్రిప్పులు వేసినా అంత కష్టం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని మాట కాకుండా బయలుదేరారు అనుకోండి ప్రయోజనం ఉండదు. దేవుని మాట ప్రకారం చేసి మోకరించి చక్కగా ప్రభా ఈ శోధన నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తారు? వెంటనే జవాబు ఇస్తారు. గుర్తుపెట్టుకోవాలి, నీకే బాధ ఉన్నా ప్రభా నేను మనుషులను ఆశ్రయించను, నాకు ఈ నొప్పి ఉంది, ఈ బాధ ఉంది, ఇది ఉంది, నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదు ప్రభా. హాస్పిటల్కి వెళ్తే ఏమండి హాస్పిటల్కి వెళ్తే సుఖం అండి. ఏం చేస్తారో తెలుసా? నీ చేతులు దానికి గట్టిపడేస్తారు. నువ్వు అటు ఇటు కొట్టుకున్నావు అనుకో, చికాగ్గా అనిపించింది అనుకో, ఏం చేస్తారు? కాళ్ళు కూడా కట్టేస్తారు. నీకు ముక్కులో ఏదైనా పెడితే అనేసి అనిపిస్తే ఏం చేస్తారు? కదలకుండా అన్నీ కట్టేస్తారు. హాస్పిటల్కి వెళ్తే సుఖం అనుకుంటున్నారా? చచ్చిపోయే వరకు పీకేస్తారు. ఇంటికాడ ఉన్నవాడు కొంచెం తాగుతావా అంటేనే తీసుకురా, ఏ వికారంగా ఉందంటే ఏమండి ఏమంటారు? తాగడానికే వికారం అయింది నీకు, అక్కడికి వెళ్తే ఏం చేస్తారు? ఒక పెదనాన్నగారిని తీసుకెళ్లారంటండి, గుండె నీరసం వచ్చిందని. ఏమండి ఇక చచ్చిపోయేదాకా పొడవడం తీయడం 13 లక్షలు వేసారంటండి బిల్లు. ఎన్ని లక్షలు? 13 లక్షలు. ఇక పొడుతూ తీయడం అంతే, చచ్చిపోయేదాకా. ఏంటండి ఆ నొప్పేమో కానీ అక్కడ తీసుకెళ్ళి ఏం చేశారు? హాస్పిటల్కి వెళ్తే సుఖంగా వస్తామా?
నొప్పి తగ్గడం కాదు. నువ్వు ఆ కొంచెం సేపేదో అమ్మో ఎంత అయింది 2:30 అవుతుంది. అసలు ఎంతసేపు చెప్తే కుమారక్క గంట సేపు చెప్పింది, అదుపులో వస్తుంది ఎంతసేపు. ఏమండి, అది కాదు. మనం ఏం చేసుకోవాలి? విన్నాం కదా, 2 నిమిషాలు మోకరించి అందరూ ప్రార్థన చేసుకోండి. మాకున్న ఈ శ్రమల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా, మమ్మల్ని రక్షించండి ప్రభా. ఒకవేళ నాకు సమయం సరిపోలేదని మిమ్మల్ని వదిలేసినా మీరు కాసేపు ప్రార్థన చేసుకొని అప్పుడు అన్నం తిని వెళ్ళారనుకోండి. ఏమండి, ఒక ఆయన చెప్తున్నారు ఏంటంట, ప్రార్థనకు వచ్చేటప్పుడు జింకలా పరిగెత్తుకు రావాలంటండి, వెళ్ళిపోయేటప్పుడు తాబేలులాగా వెళ్ళాలంట. ఏమండి, ఎలాగా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా బండి తీసేసి ఉరికేస్తారంట చాలామంది. అలా కాదు బిడ్డ అని చెప్తున్నాడు ఆయన. ఎలాగా వచ్చేటప్పుడు ఎలా రావాలి? అప్పుడు ముందు జింకలాగా సంతోషంగా రావాలంట, తర్వాత అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా చక్కగా వెళ్ళాలంట. మనకి ఎలా ఉంటుందండి? ఏమండి, కలెక్టర్ గారు వచ్చారు నమస్కారం చేయండి అనుకుంటాడు దేవుడు అంటే, అక్కడ కూర్చోనంట కలెక్టర్ అమ్మగారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు అనుకోవాలంట. ఏంటి ఏమండి, వాళ్ళు ఎప్పుడు వస్తారు? అయిపోయేటప్పుడు ఎప్పుడో వస్తుంటారు కదా. వీళ్ళంట ఆయన చెప్పడం బాగుంది వాళ్ళు, నాకు అవి రావనుకోండి. ఏమండి, సీఎం గారు, ఏమండి సిఏ గారు, పిఏ గారు, ఏమండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టాడు ఆయన, లేట్ అయిన వాళ్ళందరికీ. కాబట్టి మనం ఏం చేయాలి? ఒకవేళ కొంచెం కంగారుగా ఉన్నా, ప్రభువా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని చిన్న ప్రార్థన మీరు చేసుకొని వెళ్ళటం ద్వారా, మనసారా చేసుకొని వెళ్ళటం ద్వారా ఆ ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా, అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభా, అందరూ కూడా ప్రార్థన చేసేలా చేయండి అని చిన్ని ప్రార్థన. మీరు అలా 10 నిమిషాలు ప్రార్థన చేశారంటే పెద్ద ప్రార్థన అవుద్ది. ఇప్పుడు నేను చెప్పిందంతా 10 నిమిషాల్లో చేయొచ్చు. చేసి కొంచెం న్యాయం అది మనకి ఆరోగ్యం ఇస్తాడు. మీరు సంతోషంగా మీరు సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సంతోషంగా సుఖంగా ఉండడం కోసం, మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చెయ్యాలంట. అవి దేవుని దృష్టికి యుక్తమైనవి అంటాడు. ప్రార్థన చెయ్యాలి అందరి కోసం, మనుషులందరి కోసం చేయమంటే మనకెందుకులే అని చెప్పి మాటలైతే వాళ్ళకి మనకి తేడా ఏమీ లేదు. కాబట్టి అలా కాదు, ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటారు. నీకు ప్రార్థన చేస్తే వెంటనే జవాబులు వస్తాయి. నీకు ఏది కావాలన్నా నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నొప్పి కానీ, బాధ కానీ, కుటుంబంలో సమస్య, లేకపోతే నీకు ఏది తినాలనుకుంటున్నావా దానికోసం ఏం చేయాలి? నన్ను ఆశీర్వదించండి ఆయన, నేను ఎలాంటి భోజనాలు తినాలి, ఇంతమందికి పెట్టాలి ప్రభువా అనుకుంటే రోజుకి 1000 మందికి భోజనాలు పెట్టాలనుకుంటున్నావా? ఏమండి, 1000 మందికి అది 2000 మందికి పెట్టేలా చేస్తాడు దేవుడు. అర్థమవుతుందండి? నువ్వు అడిగిన ప్రార్థన అంతా కూడా. ఏమండి, అమ్మో 1000 మందికి ఎక్కడ పెడతాం అక్క, అన్ని గ్లాసులు ఇవన్నీ కూడా కడగాలంటే నా వల్ల కాదమ్మా, మా ఆయన గారికి నాకెంత తెపాడు ఉంటే సరిపోద్దమ్మా, ఎంత ఉంటే అంతేనా, చిన్న కుక్కర్ ఉంటే సరిపోద్దమ్మా అంటే నీ ఇష్టం. అది ఎక్కువ మందికి పెట్టడం బాగుంటుందా, లేకపోతే మనం మాత్రమే ఒక గ్లాస్ కడిగి పెట్టుకుంటే బాగుంటుందండి? ఏమండి, మీ ఇంట్లో ఫంక్షన్ ఎప్పుడైనా పెట్టుకున్నావు అనుకో, చిన్నది బర్త్డే పార్టీ ఏదైనా పెట్టావనుకో, ఒక 100 మంది నీ దగ్గరికి వస్తే అప్పుడు నీ సంతోషం ఏంటో అర్థం అవుద్ది. రోజు పండగలాగా రోజు 1000 మంది నీ దగ్గరికి వచ్చి వెళ్తుంటే నీ సంతోషం ఏంటో అప్పుడు నీకు అర్థమవుద్ది. అర్థమవుతుందండి? పని గిని మర్చిపోతావు. ఏమండి, ఇక ఏం టేస్ట్ చూడక్కల, రాత్రి 7 అయినా ఆకలేదు. అర్థమవుతుంది? మామూలు రోజుల్లో చక్క అన్నం వండగానే వేసుకొని తినేస్తూ ఉంటాను నేను. ఏమండి, హాస్టల్లో మీటింగ్ అయితే 7:30 వరకు నోట్లో ఏం పెట్టలేదు. ఆ ఉప్మా పొద్దున్న తిన్నామేమో 7:30, 8 అవుతుంది, అప్పుడు తిన్నా. జస్ట్ ఆ సాంబార్ కొంచెం వేసుకొని, అబ్బా సాంబార్ అదిరిపోయింది, ఏమండి ఆ కూర అదిరిపోయింది అన్నట్టు. కాబట్టి ఏంటంటే జనం వస్తే నీ కడుపు నిండిపోద్ది, వాళ్ళకి పెడితే నీ కడుపు నిండిపోయినట్టే ఉంటుంది. కాబట్టి నేను ఆశీర్వదింపబడాలి ప్రభా. బేదలు వచ్చారనుకోండి, బేదలకు ఇచ్చేవానికి లేమి కలగదు, బేదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. గుర్తుపెట్టుకొని లోపల ఉన్నాయని ఎతికి వాళ్ళకి ఇస్తావు. ఏమో మనకెందుకు వచ్చింది అంటే, దేవునికి అప్పిచ్చేటప్పుడు దెబ్బలాడుకుంటూ ఇస్తామండి, ఏమండి. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న చిట్కాల్లో ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటే నువ్వు ధనవంతుడివే. నీకు కొరతంటూ ఏముండదు. ప్రార్థన చేసుకుందాం, మీ ఇష్టం. మరి విన్న వాక్యం మాలో నీరు కట్టి ఫలించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే నీ ప్రార్థనలన్నీ దేవుడు వింటాడు. వచ్చే సంవత్సరం ఇదే డేట్ వేసుకొని చూడండి, అప్పటికి నీ స్థితి ఎలా మారిపోయిందో మళ్ళా సాక్ష్యం చెప్పుకుంటానైనా పేపర్లోనో ఆ బుక్లోనో రాసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు నెరవేర్చారా లేదని. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక.